మనం గత ఎపిసోడ్లో రవిరేఖ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మరికొన్ని చక్కని విషయాలని రవిరేఖ గురించి మనం ఇప్పుడు ఇంకా తెలుసుకుందాం. రవిరేఖ చంద్రస్థానము నుండి బయలుదేరి రవిస్థానముకు చేరి చంద్రస్థానం పైనుంచి కానీ చంద్రస్థానం మధ్య నుంచి కానీ బయలుదేరితే చంద్రుడు కళలకు, సాహిత్యానికి, సంగీతానికి, అనేక ఈ సాంస్కృతిక రంగాల్లో ఉండేటువంటి విషయాలలో అభినివేశం కలిగి వాటిని పటిష్టమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళి గ్రంథరచనలు, ఉపన్యాస ధోరణితో ప్రజలను ఆకట్టుకొని అనేక విషయాలని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్ళేటువంటి మహానుభావుల యొక్క అరచేతుల్లో మనం ఈ రేఖని గమనించగలం. చంద్రుడు ఈ కళలతోటి పాటు సాహిత్యము, సంగీతము, ఇతర సామాజిక రంగాలలో సేవా కార్యక్రమాలు చేసేటువంటి అనేక సంస్థలకు ఆధిపత్యం వహించి వాటి ద్వారా విజయాన్ని సాధించి, పలుకుబడిని సాధించి, ఉన్నతమైనటువంటి స్థితికి చేరేటువంటి వ్యక్తుల చేతుల్లో ఈ రవిరేఖ స్పష్టంగా మనకి చంద్రస్థానం నుండి బయలుదేరుతుంది. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ బలంగా లేకపోయినా, అదృష్టరేఖ అంత బలంగా లేకపోయినా, అంటే వారికి అపర మేధస్సు లేకపోయినా, సంపదలు అంతంత మాత్రంగానే ఉన్నా, వారిలో నిక్షిప్తమై ఉన్నటువంటి కళల వలన, సంగీత సాహిత్య అభినివేశము వలన, వాటి ద్వారా సమాజానికి సేవ చేస్తూ అత్యంత కీర్తిని, ప్రతిష్టను పొంది ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ప్రతిభా పాటవాలతోటి తమ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి వారికి సంపద అంటే మనం ఈ అదృష్టరేఖ మీద చూస్తూ ఉంటాము. అదృష్టరేఖ బలహీనంగా ఉన్నా సరే రవిరేఖ బలంగా ఉంటే వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా వారికి ఉండేటువంటి కీర్తి ప్రతిష్టలతోటే కొనసాగుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తులు సమాజంలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ రవిరేఖ చంద్రస్థానంలో ప్రారంభమైనటువంటి అరచేతిని మనం చూసినప్పుడు అటువంటి వ్యక్తులకి మనం బాల్యంలోనే చూస్తే ఈ సంగీత సాహిత్య కళారంగాల్లోనూ రచనా వ్యాసంగాల్లోనూ వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరగలరు. కొన్ని సందర్భాల్లో ఈ రేఖ స్పష్టంగా ఉండి అదృష్టరేఖ కూడా సమాంతరంగా ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులు బాల్యం నుండి సంగీత సాహిత్య రంగాలలోనూ ఆర్థికమైన పరిపుష్టి కలిగినటువంటి, సంపద కలిగినటువంటి కుటుంబంలోనూ జన్మించి దాన్ని వృద్ధి చేసుకుంటూ సంఘంలో గౌరవాన్ని పొంది అధికారయుతమైనటువంటి పదవులను కూడా పొంది సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తూ ఉన్నతమైనటువంటి శిఖరాలకి వారు పయనించగలరు. ఈ రవిరేఖ ప్రారంభమైనటువంటి వయస్సుని మనం ఖచ్చితంగా లెక్కగట్టి బాల్యంలోనే మనం దీన్ని గమనించినప్పుడు, విద్యార్థి దశలోనే మనం వీటిని గుర్తించినప్పుడు అటువంటి వారికి తగిన సూచనలు ఇస్తూ మనం ఈ కీర్తిని, జయాన్ని పొందే విధంగా వారిని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ సాముద్రిక శాస్త్రం మనకి ఒక గైడెన్స్, ఒక సలహాని ఇస్తుంది, సూచన ఇస్తుంది. అరచేతి యొక్క మిగిలినటువంటి భావాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ సమయంలో. అంటే రవిరేఖ ఉన్నటువంటి వ్యక్తుల్లో చతుష్కోణం అంటే ఈ శిరోరేఖకి హృదయరేఖకి మధ్యలో ఇక్కడ ప్రారంభమైనటువంటి సమయాన్ని మనం 30 తర్వాత, అంటే వ్యక్తి జీవితంలో స్థిరపడేటువంటి సమయాన్నిగా గుర్తించి
ఆ స్థిరమైనటువంటి సమయాన్ని ఈ కీర్తి ప్రతిష్టల్ని పెంచుకోవటానికి వినియోగించుకొని ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరటానికి ఈ సాముద్రిక శాస్త్రము దోహదపడుతుంది. దీని ద్వారా మనం ఇంకా అనేక విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. మరొక ఎపిసోడ్లో మరలా మరికొన్ని విషయాలను తెలుసుకుందాం.